రండి స్నో వరల్డ్కి వచ్చేసినాం. ఏ బంటి స్నో వరల్డ్ మొత్తం స్నో ఉంటుంది. స్నో వరల్డ్ స్నో 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 స్నో. బ్యాగ్లా పవర్ బ్యాంక్ ఉంది. ఛార్జింగ్ లేదు. 20 ఉన్నది. అంటే నడు ఇగో స్నో వరల్డ్కి వచ్చేసినాం. అదిగో స్నో వరల్డ్. ఏమైంది? టికెట్ తీసుకునేనా? అయ్యో తీసుకునేనా టికెట్ తీసుకునేనా? అయ్యో నేనైతే టికెట్స్ తీసుకోవడానికి కౌంటర్ దగ్గరికి వెళ్తున్నారు. అదిగోండి బంటికి అక్కడైతే ఫ్రీ. బంటికి ఇంకా కొంచెం కిందికి ఉంటే ఏమో బంటి నువ్వు హైట్ అయిపోయినావు. అరే టికెటే వచ్చేసి డ్రెస్సెస్ ఇది పట్టుకున్నాను. ఒక నిమిషం తీసి పట్టుకో. స్నో వరల్డ్కి వచ్చేసిండ్రు. డ్రెస్సెస్ ఇస్తారు. ఆగండి నాన్న. 7 మేము చెప్పలేండి. చెప్పలేండి. ఆ బ్యాగ్లో వేసేద్దాం. దా బెట్ట అన్నీ చెప్పలేని బ్యాగ్లు అంటే వేసేయాలంటే ఇక్కడ అన్నీ తీసేయండి బెట్ట. ఇక్కడ ఇగో షూస్ షాక్స్ అన్నీ తీసేయాలంట. లోపలికి ఇప్పుడు డ్రెస్సెస్ ఇస్తారు. పప్ప రానియండి. ఆగండి. పప్ప వచ్చినాక వెళ్దాం. ఒక్కొక్కరు వస్తారు. ఇదిగోండి చాలా మంది ఉన్నారు. 6:30 to 7:30 1 అవరా? సైడ్ బంటి సైడ్ అక్కడ ఇచ్చిరా ఫస్ట్ కౌంటర్కి. మనం లైన్ ఉందాం పదండి. బంటి దా లైన్. ఆయన అయితే చెప్పులు తిరగడానికి వెళ్ళిండ్రు ట్యాగ్ తీసుకోవడానికి. అబ్బా హ్యాపీ ఏం కాదు ఉండొచ్చు. డ్రెస్సులు అయితే తీసుకోవడానికి లోపలికి వెళ్తున్నాం. మళ్ళీ మేము ఫ్రెష్ అప్ అయిపోయినాం కార్లోనే కదా. లైన్లో అయితే నిల్చున్నాం. డ్రెస్సెస్ ఇస్తున్నారు అందరికీ. ఏమంటారు చిన్నోళ్ళకి 3 years ఉన్నోళ్ళకి ఫ్రీ. మేల్స్కి ఏమో రెడ్ కలర్, ఫీమేల్స్కి ఏమో బ్లూ కలర్ ఇస్తున్నారు. అవునా? 3 years ఉన్నోళ్ళకి ఫ్రీ. 4 years పైన ఉన్న వాళ్ళందరికీ టికెటే. హైట్ కూడా అదే అంతే అవుతారు కదా. హైట్ కూడా కాదు. చల్లగా ఉంటుందట బెట్ట. 6:30 వరకు టైం అయిపోతుంది. మళ్ళీ వేసుకోవాలి. మనకు టైం సరిపోదు. తొందర పదండి. ఏమి ఇచ్చారు? గ్లౌజ్ తీసుకో. హనీ గ్లౌజ్ తీసేసుకోండి. గ్లౌజ్ తీసుకోండి. అవును. ఇవెందుకో వేడిగా ఉన్నాయి. వేడి చేసి ఇస్తున్నారా ఏంది? ఇవన్నీ హీట్ చేసి ఇస్తున్నారా? అవునా? పదండి టైం అవుతుంది. ఇదిగోండి గ్లౌజులు పైననేమో అది. కానీ ఫస్ట్ వేసుకో. స్నో వరల్డ్ సూపర్. అందరు వేసేసుకుంటున్నారు. బట్ ఒకసారి చూడు ఎట్లున్నావు. అరే మస్తున్నావురా. భలే ఉన్నావు. పుట్టక్క కూడా భలే ఉంది. హనీ అయితే సూపర్ ఉంది. హనీ అయితే మస్తు ఉంది. ఎంత బాగుందో. సాక్స్, గ్లౌజులు, కాళ్ళకు షూస్. అరే ఎంత క్యూట్ ఉన్నాయి బంటి నీ షూస్. ఎంత బాగున్నాయో. మెల్లగా ఓకే. మెల్లగా వాడు పడతాడు. వాడిని పట్టుకోండి మీరు. వచ్చినాయి. ఓకే అంట. కాళ్ళకి ఘోరంగా చల్లబడుతుంది. సాక్స్ అండ్ షూస్ వేసుకో మమ్మీ. ఫస్ట్ సాక్స్ అండ్ షూస్ వేసుకో ఫస్ట్. కుట్టి మస్తున్నావు కుట్టి. పైకనుకో హనీ. తల పైకని. వాడిని ఒక్కనిది ఫోటో క్యూట్ ఉన్నాడు వాడు. సరే పదండి. పలికి ఇదేంటిదో 0 degrees పదండి. ఏడి వీడు వేసుకున్నాం. ఇగో ఇదిగో బండి అందరం వేసేసుకున్నాం. ఇటు చూడు. అవే పదండి. లోపలికి వెళ్ళిపోతున్నాం. ఎంటర్ అయిపోతున్నాం. లోపల పద. బండి
బంటి పప్పేడి పద పద అబ్బో చలి ఎక్కడున్నాడు బంటి ఏడి బంటి బంటి వచ్చేసినాం స్నో స్నో అదిగోండి స్నోకి వచ్చేసినాం అగో ముందు వెళ్ళిపోయినరు ఇదిగోండి స్నో అరే ఏరి వీళ్ళు అంటే ఏ ఏ ఏ అర్రే దొరికిందా ఏ స్నో స్నో ఏయ్ 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 అబ్బా హనీ అది హనీ హనీ అక్కడ ఉంది బంటి ఏ బంటి ఏ బంటి అదిగోండి హనీ స్లో మెల్లగా మొహానికి కొట్టుకోవద్దు మొహానికి కొట్టుకోవద్దు మొహానికి కొట్టుకోవద్దు అవేంటి 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 బన్నీ బన్నీ అదేంటి ఇదిగోండి స్నో వరల్డ్ మంచిగా లోపలికి రాగానే మొత్తం స్నోనే ఉంది బంటి 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 పడ్డావా లే బంటి ఏ అక్కకి అక్క ఏ ఏ ఏయ్ ఎవరు ఏ దొంగలు 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 ఎవరిని చేస్తున్నారు ఏం కాదు ఆడుకోండి ఆడుకోండి పెడతలే మామూలుగానే అనిపిస్తుంది ఏం పెట్టది స్నో వరల్డ్ లోపలికి రాగానే ముగ్గురు అయితే ఫుల్ హ్యాపీ వాళ్ళ ఫేస్ని చూడాలి అసలు ఎంత ఎంజాయ్ చేసిండ్రో నేను అనుకున్నా ఇవి ఇచ్చినప్పుడు అంత చలి పెడుతుందా అనుకున్నా అని ఒక్క హాఫ్ అన్ అవర్ 15-20 మినిట్స్ వరకు మనం ఓపిక పడతాం దాని తర్వాత చూడాలి చలి ఘోరంగా చలి పెడుతుంది మళ్ళీ స్నో బాగా కూల్ ఎయిర్ కూడా వదులుతారు అసలు ఘోరంగా అంటే ఘోరంగా చలి పెడుతుంది చూడండి ఎక్కడికి వెళ్ళినా కానీ ఖచ్చితంగా ఫోటో తీసుకోవాలి కదా కానీ కాకపోతే మా దగ్గర ఫోటో దిగే దగ్గర కుట్టి లేకపోతే బంటి అస్సలు సరిగా ఫొటోస్ దిగరు ఏదో ఒక డిస్టర్బెన్స్ చేస్తూ ఉంటారు అనమాట ప్రతిసారి మా ఫ్యామిలీ ఫోటో ఎవరో ఒకరు మిస్ అవుతూ ఉంటారు ఏదో ఒక 10 ఫోటోలు తీసిన దాంట్లో ఒక్క ఫోటో కరెక్ట్గా వస్తుంది అనమాట ఇక్కడ చూడండి ఇంకా ఫోటో అయితే దిగినాం లాస్ట్కి ఇంక ఇక్కడ బాల్స్ కూడా ఇచ్చిర్రు మనకి మంచిగా ఆడుకోవచ్చు అసలు చాలా కూల్గా ఉంది ఒక్కొక్క దగ్గర హార్డ్గా ఉంది ఒక్కొక్క దగ్గర మంచిగా స్నో మంచిగా ఉందన్నమాట పిల్లలు అయితే మస్తు ఎంజాయ్ చేస్తారు దీంట్లో పెద్దవాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు చూడండి మేమైతే మస్తు ఫుల్ ఎంజాయ్ చేసాం స్లైడ్ పిన్ని స్లైడ్ ఎక్కవా ఎక్కవా స్లైడ్ పిన్ని అగో స్లైడ్ అగో చూడగో సూపర్ ఉంది అగో స్లైడ్ అగో అట్లా జారుకుంటా కావాలి అట్లా జారుకుంటా సూపర్ ఉంది స్లైడ్ పదండి రామా చిట్టి మీరు వదాం పదండి మీరు వదండి నేను మీకు చెప్పినా కదా మళ్ళీ స్నో ఎయిర్ ఒకటి వదులుతారని అక్కడ పైన డ్రాగన్ లాంటిది ఒకటి ఉందన్నమాట దాని నుంచి స్నో ఎయిర్ అనేది వదులుతున్నారు ఇంకా కూల్ అయిపోయింది చాలా మనకి స్లైడ్ కూడా ఉంది స్నో స్లైడ్ ఎంత బాగుంది తెలుసా ఫస్ట్ పైకి ఎక్కేటప్పుడు అమ్మో భయం అవుతుంది అసలు మనం దిగగలుగుతామా లేదా అని చెప్పేసి ఫస్ట్ అయితే నేను వచ్చిన భయంతో కానీ మంచిగానే వచ్చేసిన చూడండి నా తర్వాత వెంటనే మా వారు వచ్చేసారు మా వారి తర్వాత హనీ తర్వాత కుట్టి ఒకరి తర్వాత ఒకరు అందరం అక్కడ మా వారు తర్వాత హనీ వస్తుంది చూస్తున్నారు కదా అది కుట్టి అలాగే మా మరిది కూడా వచ్చారు బంటిని రానియలేదు ఎందుకంటే చిన్నోడు కదా ఇంకా బంటిని అయితే రానియలేదు చెల్లె ఉండే ఇక మా మరిది కూడా వచ్చేసి చూస్తున్నారుగా వచ్చేసిండ్రా అరే వచ్చేసిండ్రా అందరూ పదండి పదండి సూపర్ సూపర్ కదా మస్తు ఉంది కదా మస్తు ఉంది సూపర్ ఉంది దా 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 సూపర్ ఉంది పద 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 కదా బాగుంది పదండి మెల్లగా మెల్లగా జారుతుంది జారుతుంది మెల్లగా ఎక్కండి అరే 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 జారుతుంది కొట్టి ఆగు
ఇక్కడ నేను డ్యాన్స్ ఇద్దామని వచ్చేసరికి కరెక్ట్ అదే టైంకి కుట్టేది సాక్స్ ఊడిపోయింది. వచ్చి చెప్తుంది కొంచెం సాక్స్ ఊడిపోయినా కొంచెం గ్లౌజ్ ఊడిపోయినా చాలా చలి పెడుతుంది. నేనైతే ఇక నా ఒక రైట్ హ్యాండ్ అయితే ఊకే గ్లౌజ్లో తీసేస్తూనే ఉన్నాయి. ఎందుకంటే కెమెరా వీళ్ళని షూట్ చేయడానికి తర్వాత అలా వీడియో తీయడానికి ఇట్లా సదరడానికే సరిపోయింది అనమాట. ఎక్కువ నేనైతే దాదాపుగా ఇంకా వీళ్ళని సదరడానికి వీళ్ళని చూసుకోవడానికే సరిపోయింది, వీడియో తీయడానికే సరిపోయింది. ఇక నార్మల్గా నేను చేసిన అంటే ఎంజాయ్ అంత చేసిన అనమాట. కానీ బాగుందండి, ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. ఎప్పటి నుంచో హనీ కుట్టి బంటి ముగ్గురు అంటారు మనం స్నో వరల్డ్కి వెళ్దాం, ఎక్కడ స్నో ఉంటే అక్కడికి వెళ్దాం మమ్మీ అంటారు. ఈసారి అయితే వాళ్ళది నెరవేరింది అనమాట. ఇక్కడ ఇగ్లూ లాంటిది కూడా ఒకటి పెట్టిరు, ఎందుకంటే కూలున్న ప్రదేశంలో ఇగ్లూస్ ఉంటాయి కదా వామ్ కావడానికి. ఇంకా బంటి ఉన్న మా మరిది ఆల్రెడీ వెళ్ళేసి వస్తున్నారు. తర్వాత మేము కూడా ఇది ఏదో బాగుందని చెప్పేసి మేము అందరం కలిసి లోపల వెళ్ళి కూర్చున్నాం. చూడండి ఇక ఎవరు లేరు అక్క. వస్తారా బండి? కాసేపు ఇగ్లులో ఉండేసి తర్వాత మళ్ళీ బాల్ తీసుకొని ఆడదామని చెప్పేసి ఇంకా నన్ను చెల్లె వీడియో తీస్తుంది అనమాట. బంటితో నేను బాల్ ఆడుతున్నా. మేము మార్నింగ్ నుంచి ఏంటిదంటే ఫస్ట్ పార్క్లో తిరిగినాం కదా, జూ పార్క్. దాని తర్వాత చార్మినార్కి వెళ్ళినాం కదా. అసలు ఫుల్ కాళ్ళ నొప్పులు అనమాట. మార్నింగ్ 10కి స్టార్ట్ అయితే మేము 6:30 దాకా నడుస్తూనే ఉన్నాం. ఘోరంగా కాళ్ళ నొప్పులు. అయితే మా వారు ఉండి ఇంకా మేము ఎంజాయ్ చేస్తూ ఉంటే పక్కన పోయి కూర్చున్నారనమాట. నేను అంటున్నా వచ్చింది ఎంజాయ్ చేయడానికి, ఒక్క టికెట్కి ఎంత తెలుసా అండి 650 రూపీస్ పెట్టుకొని వచ్చినాము. వారి నుంచిగా మా మరిది ఉన్న మా వారి పక్కకి వెళ్ళి కూర్చుంటే నేను అంటున్నా వచ్చింది ఎంజాయ్ చేయడానికి కూర్చోడానికి అని చెప్తున్నా. తర్వాత ఇంకా ఇందులో మనం నిజం చెప్తున్నా ఎంత కాళ్ళ నొప్పులు ఉండేనో. మేము ఈ 1 అవర్ దీంట్లో ఉండేసరికి కాళ్ళ నొప్పులు అన్నీ పోయినాయి. మా వారు అదే అంటున్నారు, అబ్బు మంచి కాళ్ళ నొప్పులు అన్నీ పోయినాయి, మంచిగా అనిపించింది అని అంటున్నారు. 1 అవర్ ఉన్నాం కదా. మేము ఆల్రెడీ ఒక్కొక్కసారి ఎక్కొచ్చినాం స్లైడ్, కానీ హనీ కుట్టి మళ్ళీ పోయి ఎక్కిరు తెలుసా అండి. 3 టైమ్స్ వెళ్ళేసి ఎక్కిండ్రు. కుట్టి వస్తుంది అదిగోండి, కుట్టి కుట్టి. నెక్స్ట్ హనీ వస్తుంది. హనీయేనా? హనీ వస్తుంది అది జారుకుంటా హనీ. దా ఇక నడు, ఇక టైం అయిపోతుంది, ఆడదాం రండి, ఆడుకుందాం పదండి. కుట్టి హనీ పాప మీద చెట్టు ఇక నేను మా వారు కాసేపు ఆడుకున్నాం అనమాట. స్నో తీసుకొని ఒక్కరి మీద ఒకరు వేసుకున్నాము. ఇంకా మా వారిని చూడాలి అయ్యో అని అంటే ఏదో పైకి ఎగరేసుకుంటూ చేస్తున్నారు. హనీ కుట్టి బంటి అయితే ఫుల్ ఎంజాయ్ చేసిండ్రు. ఇంకా చెల్లె కూడా అంటుంది అక్క బాగుంది అక్క ఇది అని అంటుంది. ఇది ఎప్పటి నుంచో ఉందట, బట్ కాకపోతే ఇప్పుడిప్పుడే ఇంకా నాకే తెలిసి ఇప్పుడిప్పుడే మా వారు అంటున్నారు ఇది ఎప్పటి నుంచో ఉంది, 5, 6, 7, 8 ఇయర్స్ నుంచి ఉంది, ఇప్పుడేం కాదు ఇప్పుడు అందరూ వెళ్తున్నారు అనుకుంటుంటున్నారు. మా వారు ఉండి ఒకటేసారి సడన్గా చెల్లె మీద వేసేసారు అనమాట. ఇంకా చూడండి ఇక్కడ మేము టైం చూసుకోలేదు, దాని మీద కూర్చొని చుట్టూ మంచిగా తిప్పుతారంట. 7:15కే క్లోజింగ్ టైము, కానీ మేము చూసుకోలేదు. తర్వాత పాపం రిక్వెస్ట్ చేయంగా ఇంకా బంటి ఏడుస్తున్నాడు అంటే అప్పుడు ఓకే చేసిండ్రు. నా దరిద్రం ఏమైపోయిందంటే కరెక్ట్ వాళ్ళు కూర్చొని తిప్పే టైంకే నా ఫోన్లో స్పేస్ అయిపోయింది. ఇంకా ఆ వీడియో అయితే కవర్ చేయలేకపోయాను అనమాట. ఇంక ఇక్కడైతే వాళ్ళు తిరిగి దిగేసిండ్రు. సరే పదండి, ఇదిగోండి టైం అయితే అయిపోయింది, వెళ్ళిపోతున్నాం ఇంకా లోపల నుంచి. అయితే అసలు ఒక్కసారి కూడా ఒక్క దగ్గర తీయకండి వీడియోని. బంటి ఎంజాయ్ చేసినావా? కుట్టి ఎంజాయ్ చేసినావా? ఎట్లుంది బంటి? ఎట్లుంది బంటి? హ్యాపీగా ఉందా? ఎంజాయ్ చేసినావా బంటి? ఎంజాయ్ చల్లగా ఉందా? అవునా? కుట్టి ఎంజాయ్ చేసినావా? చూసుకోలే